నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చి మున్సిపాలిటీలో 12, 16 వార్డులలో 2 కోట్లతో నూతనంగా నిర్మించబోతున్న సీసీ రోడ్డుకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 4వ వార్డులో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ఐ లవ్ యూ బుచ్చిరెడ్డిపాలెం బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన పాలనతో పాటు అభివృద్ధి శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం రెండూ గాడిన పెడుతున్నామని ఆమె చెప్పారు. అత్యంత ఆనుకూల్యత ద్రవందే రాజ్యావృణో ద్రవందేవో బృహస్పతే ద్రవంత ఇంద్రస్యార్చిష్ట రాష్ట్రం ధారీతాం ద్రవం ద్రవం ద్రవేణ విష తస్మై చెప్తే కదా వెళ్ళిపోండి. మేడం ముందరండి మేడం. ఓకే సార్. లైట్ 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 మహానాడు విజయవంతం చేసుకున్నందుకు గాను అందరికీ ఒక సక్సెస్ మీట్ గా ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2 కోట్ల రోడ్డు శంకుస్థాపనకి విచ్చేసిన నుడా చైర్మన్ నా సోదరులు శ్రీనివాసులరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వచ్చిన అన్ని వార్డుల నుంచి వచ్చిన కౌన్సిలర్లకి, చైర్మన్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మన రోడ్డు గురించి. ఇప్పుడే శాసన చెప్పాడు, ఈ రోడ్డు 20 సంవత్సరాల నుంచి మట్టి తోడడమే గాని ఏ రోజు రోడ్డు వేసింది లేదు అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇన్ని ఇళ్లున్న ఈ రోడ్డుని, ఇక్కడ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో రకాల ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు అన్ని కూడా ఉన్నాయి ఈ దారిలో, కానీ ఎందుకు వెళ్ళేదో మనకు అర్థం కాదు. ఇలాంటి రోడ్డు మనం ఈ రోజు 2 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా ఈ సీసీ రోడ్ ని మనం ఈ రోజు వేసుకుంటున్నాం. ఇది ఏదో ఒక రకంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలైంది. ఇప్పటి వరకు 24 నెలల్లో మనం మొట్టమొదటగా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే మీకు మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతామని చెప్పాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ఆ మెగా డిఎస్సి మీద తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. గత 9 నెలల క్రితం 16,000 మందికి
అమరావతిలో పిలిచి కుటుంబ సభ్యులతో సహా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టుకొని మనం వాళ్ళకి వాళ్ళ పరిజ్ఞానంతో వాళ్ళు ఉత్తీర్ణైన ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అనేది అందించడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మందికి ఆ డిఎస్సిలో పేదవాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. 5 ఏళ్లలో డిఎస్సి అంటే ఏందో తెలియదు. జాబ్ క్యాలెండర్ చేశారు, ఒక్క జాబ్ ఇవ్వలేదు. ఆ రోజు వాళ్ళు ఎలక్షన్ ముందు జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. ఏ రోజు కూడా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం ఏదైతే తొలి సంతకం పెట్టిందో అది 9 నెలల క్రితమే ఇచ్చేసిన తర్వాత అందరూ ఉపాధ్యాయులు సంతోషంగా ఈ రోజు విధులు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికొచ్చి దాంట్లో ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్న వైసీపీ నేతల్ని ఏమనాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ఏంటది ఏం చేస్తున్నారు? ఆ వెన్నుపోటు దినం కోవూరు కాన్స్టిట్యున్సీలో గాని చేసేటప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈ చేసేవాళ్ళు ఈ రోడ్డు ఈడకొచ్చి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏది వెన్నుపోటు దినం? ముదివెట్టి కాజ్వే చూడండి, మైపాడు నెల్లూరు రోడ్డు చూడండి, ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చూడండి. అలాగే ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆల్రెడీ 6 లక్షల చిల్లర. అట్లాగే P4 కింద ఇప్పుడే మనం ఒక మార్కెట్ సందర్శించి వచ్చాం. ఈ P4 అనే విధానంలో ఆ మార్కెట్ ని నిర్మించుకోవడం జరిగింది. అది మీకు కళ్ళకి కనిపిస్తుంది. కానీ ఈ P4 లో ఎంతమంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని ఉన్నారో, దాని వల్ల ఎంతమంది మహిళలు ఈ రోజు లబ్ధి పొందుతున్నారో అది కూడా చూడండి. సూపర్ 6 సూపర్ హిట్ చేసాం అక్షరాల. అలాగే కొత్త పెన్షన్లు కూడా రేపు జూన్ 12 నుంచి ఇవ్వబోతున్నాం. ఇంకా ఇళ్ల విషయానికి వస్తే ఇళ్ళ స్కామ్, దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. ఆ హౌసింగ్ స్కామ్ అనేది పొలం కొనేటప్పుడు 10 ఎకరాలని గత ప్రభుత్వానికే చెల్లుతుంది, కానీ అది మన ప్రభుత్వానికి చెల్లదు అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎవరికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద వెన్నుపోటు దినము అని చేసే అర్హత లేని వాళ్ళు చేస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. పాపం మీ మనకి ఎదురు నిలబడడానికి కూడా భయపడాలి. అలాగే నాయకులు సందేహాలు చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అది అందరూ యునానిమస్ గా గెలిచే విధంగా మీరందరూ పనిచేయాలి. ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం, నాతో ఉన్నంత మంది నాయకులు ఎవరు ఎక్కడా లేరు, కానీ ప్రతి నాయకుడు కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తారని మీరు అందరూ మొన్న నిరూపించుకున్నారు. దాన్ని మళ్ళీ మనం నిరూపించుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేసినాయి. అందరూ భోజనం చేసేలాగని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. స్థాపనకు వచ్చేసినటువంటి సోదరి ప్రశాంతి మేడం గారికి, ఎందుకంటే ఇప్పుడు అడిగింది మేడం శేషయ్య గారిని, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పెండింగ్ ఉందని. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. మరి దీంట్లో ఈ సమావేశం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారికి, మన కమిషనర్ చిన్నబాబు గారికి, మిగతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు నమస్కారం. 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని బుచ్చిరెడ్డిపాలెం, అంటే బుచ్చిరెడ్డిపాలెంలో నాకు ఒక అనుబంధం ఉంది. పక్కనే మా ఊరు తిరుమల. బట్ ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి మా తాతగారు పెద్ద తాత అవుతారో చిన్న తాత అవుతారో నాకు తెలియదు, కానీ మా తాత నేను 3వ క్లాస్ వరకు తిరుమలలో చదువుకున్నా. పోతా చూసేవాడిని రోడ్లు. అప్పట్లో మెట్రో రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు అట్టే ఉంది మెట్రో రోడ్డు. దాదాపు 3వ క్లాసు అంటే 50 సంవత్సరాల క్రితం. కానీ దానికి ఈరోజు 20 సంవత్సరాలుగా మోక్షం తెచ్చింది మా సోదరి. నిజంగా ఆమె ఫస్ట్ పోటీ చేసినప్పుడు మరి ఈ నియోజకవర్గం తిరుగుతుందా, అంత యాక్టివ్గా ఉంటుందా అని అనుకున్నాను నేను కూడా ఒకండి అందరిలాగా. ఈరోజు ఆమెతో మేము పరిగెట్టలేకపోతున్నాం, ఆమెతో మాట్లాడలేకపోతున్నాం. మరి అనుభవం లేదు, కొత్తగా వచ్చింది, అంటే కోట్లలో నుంచి వచ్చింది. చాలా మంది అనుకుంటారు వచ్చింది కోటేశ్వరాలు వచ్చింది మాకు కనపడొద్దని. మరి ఈరోజు చూస్తుంటే
ప్రతి పేదవాడిని పలకరిస్తుంది. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే చూశాను నేను. ఒక 30-40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నంత అనుభవంగా మాట్లాడుతుంది ఆమె. సరే, ప్రజలు ఎట్లుంటున్నారంటే ఆమె కష్టపడి చేసింది, దీన్ని ఎలా చేసుకోవాలా అనేది వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుంది. ఏమనుకోవద్దండి, ఎంత చేసినా మాకు అలా కిటికీ లేదు, అలా రేకు లేదు, ఇలా అన్నీ అంటుంటారు. ఇవన్నీ మామూలే. అయినా వాళ్ళకి నిదానంగా జవాబు చెప్తూ ఈరోజు ముందుకెళ్తున్న సోదరుని ఒకసారి అభినందిస్తూ, నిజంగా మీరు కోవూరు నియోజకవర్గ ప్రజలు, బుచ్చిరెడ్డిపాలెంలో ఒక భాగమైన కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆమె ఎమ్మెల్యే కావడం సోదరి నిజంగా మీ అందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎటువంటి ఫండ్ వచ్చినా ముందు నా సోదరికి ముందు ఆమెకి ఇచ్చే మరొకరికి ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.